ఇలా క్యాబేజీ ఫ్రై చేస్తే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 10 మినిట్స్‌లో ఈజీగా, టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. క్యాబేజీ ఫ్రై కోసము ముందుగా క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, సాల్టు, పసుపు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పును కొంచెం దోరగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత పసుపు, సాల్ట్ తగినంత సాల్ట్ వేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మూత పెట్టి మగ్గబెట్టుకుంటే క్యాబేజీ ఫ్రై రెడీ అండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇలా చిన్న పిల్లలకు మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి తయారు చేసి పెట్టండి. వాళ్ళు కూడా క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఈ ఫ్రై అనేది రోటీలోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఈ ఫ్రైని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ చేయండి.